బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూసా ఉన్నాం. ఈతకు వెళ్లి గుంతలో మునిగి ఓ బాలిక మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు బొమ్రస్పేట మండలం రేగడి మేలారం గ్రామ శివారులోని పటేల్ చెరువులో ఈతకు వెళ్లి ఓ బాలిక మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకా ఉంది. గ్రామానికి చెందిన బలిజ ప్రవీణ్, మమత పెద్ద కూతురు భవ్యశ్రీ కొడంగల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 3వ తరగతి చదువుతా ఉంది. కాగా బుధవారం మధ్యాహ్నం వేసవి విడిదిగా ఊరి పక్కన ఉన్నటువంటి పటేల్ చెరువు వద్దకు భవ్యశ్రీ చిన్నారులతో కలిసి సరదాగా నీటిలో ఆడేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. చెరువులో ఈత కొడుతూ ఇంతింత లోతుకు వెళ్లడంతో కొందరు చిన్నారులు మునిగారు. వారిని తోటి విద్యార్థులు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ భవ్యశ్రీ ఈత కొడుతూ మరింత లోతుకు వెళ్ళి అక్కడే గుంతలో మునిగిపోవడం జరిగింది. దీంతో పలువురు చిన్నారులు అరుపులు కేకలు వేస్తూ బయటికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి చెరువులో గొర్రెలకు నీళ్లు తాగిస్తున్నటువంటి కొంతమంది మందకారులు విషయాన్ని పసిగట్టి పరుగున చెరువులోకి దిగి గల్లంతైన బాలికను వెతకసాగారు. ఆ బాలిక ఆచూకీ దొరకకపోవడంతో అటువంటి మందకారులు బాలిక తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించారు. బాలిక తండ్రి అక్కడికి చేరుకునే లోపు కొద్దిసేపటికి బాలిక దొరకడంతో బయటకు తీశారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు కూడా గుర్తించారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు ఈ విషయాన్ని చూసి బోరున విలపించారు. చెరువు ప్రమాదాలకు చిన్నారులను దూరంగా ఉంచాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి బలభీమ న్యూస్ ఛానల్. త్వరగా కూడా